ప్రార్థన చేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్కి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. హల్లెలూయా. ఇంతవరకు మనము దేవుని సన్నిధానంలో ప్రత్యేకించి ఈ ఆన్లైన్ ప్రేయర్లో పాటల ద్వారా ప్రార్థనల ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచాం. ప్రార్థనలు అయిపోలేదు, ఇంకా చేయవలసిన వారు చాలామంది ఉన్నారు. వాక్యము తరువాత మరలా మనం కొనసాగించి ప్రార్థన చేద్దాం. వాక్యం అయిపోగానే చాలామంది వెళ్ళిపోతున్నారు. అది వాక్యము చెబుతుంది వెళ్ళిపోవటానికి కాదు, చివరిలో వాక్యం చెబితే ఎవరు వింటలేదు కాబట్టి ముందుగానే వాక్యం మనం అలైట్ వేయడం, ముందుగానే మనము వాక్యాన్ని విని ఆ వాక్యంలో ఉన్న అంటే దేవుడు మనతో మాట్లాడితే ఆ మాటల హెచ్చరిక మనము ప్రార్థనలో గడపాలని ముందుగా మనము దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా వాక్యాన్ని వింటున్నాము. కాబట్టి ఆ వాక్యము చెబుతున్నాడంటే అది ప్రార్థన అయిపోయిందని కాదు అర్థం. వాక్యం ద్వారా మనము సరి చేయబడాలి, వాక్యం ద్వారా మళ్ళా మనము పునరుద్ధరించబడాలి. ప్రత్యేకించి రేపటి దినము మనం ఈ ఆన్లైన్ ప్రేయర్ ఎందుకొరకంటే ముఖ్యముగా నెలకు ఒకసారి మనం యేసు ప్రభువారి యొక్క శరీరంలో రక్తములో మనం పాలిభాగస్తులు అవుతున్నాము. కాబట్టి ముందు రోజు ఈ రీతిగా సిద్ధపాటు కూడిక, లేకపోతే విజ్ఞాపన ప్రార్థన, లేకపోతే దేవుని దగ్గర మనము ఒక గడియ లేకపోతే కొన్ని గడియలు గడపటానికి మనము వచ్చాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడు మనకు అనుగ్రహించిన సమయం. ఈ సమయాన్ని లోకంలో ఎంతోమంది వారికి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, టీవీల దగ్గర ఎన్నో రకాలుగా. కానీ మనము సమర్పించుకొని దేవుని మందిరానికి వచ్చాం. దేవుని మందిరానికి వచ్చిన మనము దేవుని సన్నిధానంలో ఈ రాత్రి మనము దేవుని పాదం దగ్గర గడిపితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు ఆలకించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. యాకోబు ఒక రాత్రంతా దేవుని దగ్గర గడపటానికి తీర్మానం తీసుకున్నాడు. దేవుని దగ్గర ఆ ఎబ్బేకు రేవు దగ్గర ఒక పక్కేమో తన అన్న చంపడానికి వస్తున్నాడని వార్త చెవిని పడింది. కలవరపడిపోతున్నాడు, నెమ్మది లేదు. ఆస్తి అంతా ఉంది, భార్య బిడ్డలు ఎక్కువ మంది ఉన్నారు, గొర్రెల మందలు ఉన్నాయి, అన్నీ ఉన్న యాకోబుకి సమాధానం లేదు. ఒక తీర్మానం తీసుకున్నాడు, దేవుని దగ్గర గడుపుదాం. తన జీవితంలో అంతవరకు ఎన్నడూ కూడా దేవుని దగ్గర గడిపిన దాఖలాలే లేవండి. కానీ ఎందుకు ఆ రాత్రి అనిపించింది యాకోబు గారికి, తన కుటుంబానంతా కూడా ముందును పంపించేసి ఆ ఎబ్బేకని రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయాడు. ఆ మాట చూడండి ఎలాగుండిదో. ఎంతమంది ఉన్నారంట? ఆదికాండం 32వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడండి. ఎందుకు యాకోబుకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? తనకి ఎంతమంది భార్యలు తెలుసు కదా, 2 భార్యలు 2 ఉపపత్నులు, మొత్తం 12 మంది సంతానం. యాకోబులో నుంచే గోత్రము యొక్క కర్తలు, ఆ 12 గోత్రాలు వాళ్ళు ప్రారంభించబడ్డారు. యాకోబు వంశములో నుంచే ఇశ్రాయేలు జనాంగం ప్రారంభించబడింది. అంటే అంతమంది ఉన్నా, అంతమంది కుటుంబం ఉన్నా, అంతమంది బంధువులు ఉన్నా, రక్త సంబంధికులు ఉన్నా, తోబుట్టువులు ఉన్నా, యాకోబుకి అంతమంది ఉన్నా ఎందుకు మిగిలిపోయాడు చెప్పండి? ఎందుకు మిగిలిపోవలసిన పరిస్థితి వచ్చింది? కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఎందుకు ఒక్కలుగానే ఉండిపోవలసిన పరిస్థితి వస్తుంది చెప్పండి? సొమ్లదక్కైతే చెప్పదు. అదే దేవుని దగ్గర ప్రార్థన చేయటానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కడ ఎందుకు యాకోబు మిగిలిపోయాడంటే, ఆ రాత్రి అక్కడేమని వ్రాయబడి ఉంది, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
యాకోబు తనకు కలిగినదంతయు పంపివేసి, అంటే ఒక మాటలో చెప్పాలంటే యాకోబు దేవుని దగ్గర పెట్టుకొని ఇంక ఎవరు నాకు అక్కర్లేదు, ఇంకా నాకు ఈ రాత్రి నేను దేవునితో గడపాలి కాబట్టి ఇంకా నా దగ్గర ఎవరు ఉండకూడదు అని తీర్మానం తీసుకొని యాకోబు దేవుని దగ్గర ప్రార్థించడం ప్రారంభించాడు. అంతవరకు దేవుని శక్తి యాకోబు గారికి తెలియదండి. యాకోబు యొక్క జీవితం మనకు తెలుసు కదా. తన అన్నను మోసం చేసి ఇంటి నుంచి పారిపోయి అక్కడికి వెళ్ళి తన మామను మోసం చేసి తన మామగారికి చెప్పకుండా లాభానికి ఆ గొర్రెల మందలతో తన భార్య బిడ్డల మొత్తాన్ని కూడా తీసుకొని పారిపోయి వస్తూ ఉన్నాడు. ఆ పారిపోయి వచ్చిన తర్వాత మళ్ళా పద్దనారాములో ఆ లాబాను గారు వాళ్ళందరూ ఎదుర్కొని వాళ్ళిద్దరూ సమాధానపడి మొత్తానికి తిరిగి వస్తున్న సమయంలో యాకోబు గారికి ఒక మాట వినపడింది. నీ అన్న ఏశావు 400 మందిని వెంట పెట్టుకొని నీ మీదకి వస్తున్నాడు అనగానే, ఆ మాట వినంగానే యాకోబు గారికి భయం వచ్చేసింది తన జీవితంలో. కానీ భయం వచ్చిన ఆ రాత్రి ఎందుకో ప్రార్థించాలి అనుకున్నాడు. తెల్లవారిపోతా ఉంది, దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేవుడు కూడా యాకోబు యొక్క ప్రార్థనను విని, అయ్యా నన్ను వదులు, నేను వెళతాను అన్నప్పుడు, కాదు నువ్వు నన్ను దీవిస్తేనే కానీ ఈ రాత్రి నేను పాను, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెంటనే దేవుడు నీ పేరేందయ్యా అని అడిగినప్పుడు, నా పేరు యాకోబు. అప్పుడు దేవుడు అంటాడు, ఇక నుంచి నీ పేరు యాకోబు అనపడదు, నీ పేరు ఇశ్రాయేలుగా మార్చబడుతుంది. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. ఎక్కడ జరిగిందండి ఇది? ఎబేకు రేవు దగ్గర. ఏ సమయంలో? ఆ రాత్రి సమయంలో. కాబట్టి ఈ రాత్రి కూడా మనం ఇదేదో పాస్టర్ గారు చెప్పారు, ఏదో పాస్టర్ గారు రమ్మన్నారు కాదండి. ఈ రాత్రి దేవుని అదే యాకోబు ప్రార్థించిన స్థలం ఇది. దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే. అదే బేతేల్ అనగా దేవుని మందిరం ఉన్న ప్రదేశం. ఈ రాత్రి మనము దేవుని మందిరంలో ప్రార్థించుచుండగా మన ప్రతి పరిస్థితిని మార్చివేయగలిగిన దేవుడు ఆయన, మన స్థితిగతులు మార్చగలిగిన దేవుడు ఆయన, మన బిడల బ్రతుకులు మార్చగలిగిన దేవుడు ఆయన, మీ స్థితిగతులు మార్చగలిగిన దేవుడు ఆయన, మీ యొక్క రోగాలు విడిపించి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అయితే మనం ఎలా ప్రార్థన చేయాలి? యాకోబు వలె హల్లెలూయా పెనుగులాడాలండి. ఆసక్తి కలిగి, దేవా ఈ రాత్రి నన్ను దర్శించితేనే తప్ప, ఈ రాత్రి నాతో మాట్లాడితేనే తప్ప, ఈ రాత్రి నా జీవితంలో నీ స్పర్శ అది తగిలితేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అని రోషము కలిగి ప్రార్థన చేస్తే నీ జీవితంలో కూడా ఆయన ఆ రీతిగా పరిస్థితి మార్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మనం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము. ఇక్కడ ఇదంతా చదవక్కర్లేదు కానీ అంటే మనకు తెలిసిన లేఖన భాగమే. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, ఇది ఎన్నోసార్లు మనం విన్నాం. ఇక్కడ బుద్ధి కలిగిన కన్యకులు ఏ రీతిగా వాళ్ళు సిద్ధపడ్డారో, బుద్ధి లేని కన్యకులు ఏ రీతిగా విడవబడ్డారో, వాళ్ళ దివిటీలలో నూనె అయిపోయిన తరువాత పెళ్లి కుమారుడు స్వరం విన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరైతే ప్రత్యేకించి బుద్ధి కలిగిన వాళ్ళు పెళ్లి కుమారుతో కూడా లోపలికి వెళ్ళిపోయారు. కాబట్టి ఒక వచనం 25వ అధ్యాయం 10వ వచనం చదవండి. 25వ అధ్యాయం 10వ వచనం. కొనుకుపోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. వారు కొనిపోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. ఈ మాట అంతటా చాలు. వారు కొనబోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. పెళ్లి కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు, పెళ్లి కుమార్తె అనగా వధువైన సంఘం మనమే. అది ఇక్కడ జరిగిన మాట ఏంటంటే, పెళ్లి కుమారుడని యేసు ప్రభువు వచ్చినప్పుడు ఎవరు వెళ్ళారు ఆయనతో పాటు? అది సిద్ధపడిన వాళ్ళు. ఎవరైతే సిద్ధపడ్డారో వారు మాత్రమే పెళ్లి కుమారుతో పాటు వెళ్ళారు. అంటే బుద్ధి లేని కన్యకులు సిద్ధపడలేదు. అంటే ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా మనం పరిశీలన చేసే చిన్న విషయం ఏంటంటే, మనం సిద్ధపడాలి. భూమి మీద దేవుడు చెప్పిన ప్రవచనాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రాకడికి సూచనలు జరుగుతూ ఉన్నాయి, ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క సువార్తకి ద్వారాలు ముయ్యబడతా ఉన్నాయి, ఒక పక్క దేవునికి విరోధమైన పరిస్థితులన్నీ ఏర్పరచబడతా ఉన్నాయి. భూమి మీద చీకటి కమ్ముతూ ఉంది.
అంచె దినాల్లో ప్రేమ చల్లారిపోతా ఉంది. చాలా చోట్ల సువార్తకి విరోధముగా జీవోలు పాస్ చేస్తున్నారు. చాలా చోట్ల సువార్త ప్రకటించకూడదని సేవకులు ఎన్నో చోట్ల చాలామంది హింసిస్తూ ఉన్నారు. చాలామంది దేవునికి విరోధంగా మతోన్మాదులు లేపబడుతూ ఉన్నారు. ఎంతోమంది సువార్త వినిపించకూడదని వాళ్ళ యొక్క మార్గములు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సంఘమైన మనం, వధువు సంఘమైన మనం చేయవలసిన పని ఏందో తెలుసా? సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు సిద్ధపడాలి, నువ్వు సిద్ధపరచుకోవాలి. నీ జీవితాన్ని, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని, నీ యొక్క శక్తివంతమైన ఆత్మీయ జీవితాన్ని దేవుని యొక్క రాకడ కొరకు, దేవుని సన్నిధానంలో ఎత్తబడుట కొరకు ఈ రాత్రి మనం ఏం చేయ తెలుసా? దేవుని సన్నిధానంలో సిద్ధపడ్డామా లేదా అనే ఆలోచన మనము చేయాలి. ఇక్కడ 10 మంది కూడా కన్యకలే. కన్యక అనగా అందరూ కూడా రక్షణ పొందిన వ్యక్తులే. వీళ్ళందరూ కూడా యేసు ప్రభువారి కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళే, బాప్తీసు పొందిన వ్యక్తులే. కానీ 5 మాత్రమే ఎలాగున్నారు తెలుసా? చాలా జాగ్రత్తగా సిద్ధపడ్డారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. మెలకువగా ఉన్నారు. పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో ఎదురు చూస్తూ ఉన్నారు. 5 ఏమన్నా కునికి నిద్రపోతూ ఉన్నారు. దేర్ ఈజ్ నో ప్రిపరేషన్. వాళ్ళు రెడీగా లేరండి, వాళ్ళు ప్రిపేర్గా లేరు, వాళ్ళు సిద్ధముగా లేరు. ఒక పక్క స్వరం వినపడతా ఉంది, అయినా అప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట? నిద్రపోతూ ఉన్నారు. ఈరోజు చాలామంది ప్రజలు కూడా నిద్రావస్థలో ఉన్నారు, ఆత్మీయ నిద్రలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఈరోజు మనం ఈ రాత్రి, రేపు మనందరం కూడా యేసయ్య శరీరం రక్తములు పాలు పగుతులు కూర్చున్నాం కదా, దానికంటే ముందుగా మన యొక్క సిద్ధపాటు ఎలా ఉంది? మనం ఈ లోకంలో అన్నిటికీ ఒక ఊరు వెళ్ళాలనుకోండి, మన సిద్ధపాటు ఎలా ఉంది చెప్పండి? 8 గంటలకు ట్రైను, స్టేషన్కి ఎన్నింటికి వెళ్ళి కూర్చుంటాం? ముందే వెళ్ళి కూర్చుంటాం. ఆ ట్రైన్ ఎప్పుడు వచ్చిందో రాదు, లేదా బస్సుకి వెళ్ళాలి. 8 గంటలకు ఒంగోలు లేకపోతే ఏదైనా ఊరు బస్సుకి వెళ్ళాలి. ఎట్లా మనం సిద్ధపడతాం? లేకపోతే ఒక మ్యారేజ్కి వెళ్ళాలి, లేకపోతే ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, లేకపోతే ఒక ఉద్యోగానికి వెళ్ళాలి, ఒక వ్యాపారానికి వెళ్ళాలి, ఒక పనికి వెళ్ళాలి, ఒక చదువుకి వెళ్ళాలి. మనం ఎలాగ సిద్ధపడతాం? సేమ్ అదే రీతిగా నీ కొరకు యేసయ్య రాబోతున్నాడు. దేవుని రాజ్యము రాబోతుంది. దేవుని రాజ్యము సిద్ధపరచబడతా ఉంది. అందుకని మత్తయి రాసిన సువార్తలోనే 25వ అధ్యాయం 34వ వచనాన్ని చదవండి. 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని రాజ్యం ఏం చేయబడతా ఉంది? సిద్ధపరచబడతా ఉంది. అందుకని యేసు ప్రభువారు, నేను మీ కొరకు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో అనుకుంటా, స్థలాన్ని నేను సిద్ధపరచ వెళుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి కొరకు అది సిద్ధపరచబడుతుందో తెలుసా? సిద్ధపడిన వాళ్ళకండి. ప్రైజ్ ది లార్డ్. సిద్ధపడిన వాళ్ళు కాదండి. ఎవరైతే సిద్ధపడుతున్నారో, ఎవరైతే దేవుని రాజ్యంలో ఉండాలి, ఎవరైతే దేవుని రాజ్యం కొరకు, ఎవరైతే నేను దేవుని యొక్క నిత్య జీవంలో నేను ఉండాలి, నేను దేవుని సన్నిధానంలో ఉండాలి, ఎవరైతే సిద్ధపరచబడుతున్నారో ఆ సిద్ధపడుతున్న వారికే సిద్ధపరచబడిన దేవుని రాజ్యము, కానీ ఎవరికంటే వాళ్ళకి కాదండి. అందుకని యేసు ప్రభువు అంటున్నారు, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇప్పుడు దేవుని రాజ్యం ఎవరికి సిద్ధపరచబడుతుందో తెలుసా? అది అవలేదండి, అది ఇంకా కంప్లీట్ అవలా. అది ఎవరికి సిద్ధపరచబడుతుంది? ఎవరైతే సిద్ధపరచబడుతున్నారో వాళ్ళకి అది. ప్రైజ్ ది లార్డ్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, దేవుని రాజ్యం ఎవరికి, ఎంతమందికి అంటే ఎంతమంది సిద్ధపడ్డారో వాళ్ళకేనండి. హల్లెలూయా. అర్థమైంది నా మాటలు? దేవుని రాజ్యంలో ఎంతమంది ఉంటారు, దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు, దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారు అంటే, ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళు మాత్రమే వెళ్తారు. ఎంతమంది అయితే సిద్ధపడ్డారో అంతమందికి దేవుని రాజ్యం. సిద్ధపడిన వాళ్ళకి దేవుని రాజ్యం లేదండి. బుద్ధి లేని కన్యకులు వెళ్ళలేదు కదా, వాళ్ళకి దేవుని రాజ్యము వాళ్ళకి ప్రవేశం లేదు. కానీ ఎవరైతే సిద్ధపడిన 5 మాత్రమే ఆ దేవుని రాజ్యములు, పెండ్లి కుమారుడైన యేసు ప్రభువారితో పాటు ఆ స్వరం విన్నప్పుడు ఆ గదిలోనికి వెళ్ళారు. తలుపు అనేది క్లోజ్ చేయబడింది. హల్లెలూయా. సంవత్సరాల నుంచి మన మందిరాలకు వస్తూ ఉన్నాం, అయితే మన హృదయం సిద్ధపరచబడతా ఉందా? అదే మత్తయి సువార్త 24:44లో కూడా
24వ అధ్యాయం 44వ వచనం చదవండి. మీరు అనుకొనిన గడియలో, మీరు అనుకొనని గడియలలో మనుష్య కుమారుడు వచ్చును, మనుష్య కుమారుడు వచ్చును, గనుకనే మీరును సిద్ధముగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. సిద్ధముగా ఉండటం అంటే పనులని మానేసి, ఉద్యోగాలు మానేసి, స్టడీ మానేసి దేవుడు రాకడ కూడా ఎదురు చూడటం కాదండి. మీరు ఎక్కడ ఉన్నా, మీరు పని దగ్గర ఉన్నా, మీరు ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్నా, మీరు స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, మీరు రోడ్డు మీద ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నా మీ మనసు ఎలాగ ఉండాలి అంటే ఇప్పటికిప్పుడు యేసయ్య వస్తే ఆ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండేటట్లుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికిప్పుడు యేసయ్య రాకడ ఉంటే ఈ రాత్రి ఒకవేళ వస్తే ఆయన రాకడలో ఎత్తపరచబడే సంఘంలో నీవు ఉండాలి. సిద్ధముగా ఉండమంటే పాస్టర్ గారు సిద్ధముగా ఉన్నారు కాబట్టి ఇంకా పనులని మానేసి ఇంకా ఏం పట్టించుకో ఉండటం కాదని అర్థం. ఏ సమయంలో వచ్చినా, ఏ గడియలో వచ్చినా, ఎక్కడ ఉన్నా సరే నేను దేవుని కొరకు నేను సిద్ధముగా ఉన్నాను, నా హృదయం సిద్ధముగా ఉంది అని నువ్వు తీర్మానం తీసుకుంటే దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవడానికి అర్హుడిగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంఘము ప్రభు సంస్కారాధన కూడా అంతే. ఎవరి కొరకు అంటే అది ఎవరి కొరకు? ముందుగా ఆయన ఆ రోజు పస్కా పండుగ యేసు ప్రభువు బతికున్న కాలంలో ఆ పండుగను ఆచరించడానికి యేసయ్య చెప్పాడు, ముందుగా వెళ్ళి ఆ యొక్క గదిలో పలానా ఊరికి వెళ్ళండి, ఒక వ్యక్తి బిందుతో నీళ్లు తీసుకుని వెళ్తాడు, అతని వెంట వెళ్ళి ఆ మిద్దులోనికి వెళ్ళి నా కొరకు పస్కా దాన్ని సిద్ధపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి యేసయ్య ఎందుకు ఇంతకాలం వెయిట్ చేస్తుంది? ఆయన ఎప్పుడో చెప్పాడు కదా వస్తానని. ఎందుకు ఇంతకాలం కూడా దాదాపు 2023 సంవత్సరాలు అయింది, ఆలస్యం అయిపోతా ఉంది. ఆయన చెప్పిన వాగ్దానం ఆలస్యం అయిపోతా ఉంది. చిన్నప్పటి నుంచి మనం వింటా ఉన్నాం, యేసయ్య వస్తున్నాడు, యేసయ్య వస్తున్నాడు. ఎంతోమంది దైవజనులు ప్రవచిస్తూ ఉన్నారు, ఇంకా రావటం లేదని మనకి విసిగేస్తూ ఉంది కదా, మనకి ఆలస్యం అవుతా ఉందని ఇంకా యేసయ్య రాడులు అనుకుంటున్నాము కదా. కాదండి. దేని కొరకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? మనం ఇంకా సిద్ధపరచబడలేదని. హల్లెలూయా. మనం ఇంకా దేవుని కొరకు మనం సిద్ధపరచబడలేదని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానం గురించి ఆలస్యం అవుతోందని మనం దాన్ని అనాలోచనగా చేయకూడదండి. ఎందుకో తెలుసా? దేవుని దృష్టిలో ఒక్క దినము 1000 ఏమనుంది? పేతురు రాసిన పత్రికలో దేవుడు తన వాగ్దానంను గురించి ఆలస్యము 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. తర్వాత చదవమ్మా. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చెయ్యువాడు కాడు, కానీ ఎవడును నశింపవలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అనగా దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? ఇంకొందరైనా మారు మనసు పొందుతారేమో, ఇంకొందరైనా సిద్ధపడతారేమో, ఇక కొంతమంది అయినా సరే నా వైపు చూస్తారేమో, మారు మనసు పొందుతారేమో, పాప క్షమాపణ పొందుతారేమోనని యేసు ప్రభువు ఆలస్యం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి రాత్రి ప్రియ దేవుని సంగమా, దేవుని మందిరంలో వేచిన మనము దేవుని యొక్క సన్నిధానంలో దేవుని రాకడ కొరకు, దేవుని కార్యముల కొరకు మనము సిద్ధపరచుకునే వారిగా మనము ఉండాలి. హల్లెలూయా. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ప్రభువు మార్గము సిద్ధపరచండి. చాలండి. మొదటిగా మనం ఏమి సిద్ధపరచాలి? దేవుని మార్గాన్ని సిద్ధపరచండి. ఇక్కడ యాక్చువల్గా ఈ మాట ఎవరి గురించి చెప్పబడింది అంటే బాప్తీసం ఇచ్చు యోహాను గురించి చెప్పబడింది. యోహాను గురించి ఏమని చెప్పబడింది అంటే ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి ముందుగా బాప్తీసం ఇచ్చి యోహాన్ని దేవుడి లోకానికి పంపించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు వేటిని సిద్ధపరచుకోవాలి? మొదటిగా దేవుని మార్గము నీ జీవితంలో సిద్ధపరచబడాలి. దేవుని మార్గం అనగా దేవుని చిత్తము నీలో జరుగునట్లుగా నువ్వు అనుకూలముగా నడవాలి. దేవుని మార్గము నీ జీవితంలో జరుగునట్లుగా, దేవుని చిత్తం నీ జీవితంలో జరుగునట్లుగా నువ్వు సిద్ధపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మార్గమును సిద్ధపరచని ఒక స్వరము అరణ్యములు వినపడతా ఉంది.
ఈరోజు దేవుని మార్గం నువ్వు సిద్ధపరుస్తున్నావా? చెప్పండి. దేవుని మార్గానికి నువ్వు సిద్ధపరుస్తున్నావా, లేకపోతే దేవుని మార్గాన్ని నువ్వు మూసివేస్తున్నావా? అంటే దేవుని చిత్తాన్ని జరగటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? దేవుని చిత్తాన్ని నీ జీవితంలో జరగకుండా ఆ చిత్తాన్ని నువ్వు ఆపివేస్తా ఉన్నావేమో. కాబట్టి ఈరోజు మొదటిగా లూకా సువార్తలో కూడా 12వ అధ్యాయం 47వ వచనాన్ని చదవండి. మనకి ఇక్కడ అర్థమవుతుంది. లూకా సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. తన యజమానుని చిత్తము ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. తన యజమానుని చిత్తము ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఎందుకంటే ఈరోజు మనకు అనేక దెబ్బలు కానీ ఎందుకు కష్టాలు ఎందుకు తెలుసు? ఇక్కడ వ్రాయబడిన మాట, తన యజమానుని చిత్తము ఎరిగి అలాగ సిద్ధపరచబడిన వానికి కొన్నిసార్లు అనేకమైన దెబ్బలు తగులుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, ఎందుకు ఎన్నుకున్నాడో, ఎందుకు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడో, దేవుని మందిరంలో కూర్చున్నబెట్టాడో, దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉందండి. దేవుడు నీ పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళికని కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు నువ్వు ఇలాగ ఉండాలి, నువ్వు పరిశుద్ధముగా ఉండాలి, నువ్వు యథార్థముగా ఉండాలి, నువ్వు న్యాయముగా ఉండాలి, నువ్వు దేవుని పిల్లగా, నువ్వు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఉండాలి, నువ్వు దేవునికి సన్నిధానం నడవాలి అని దేవుడు నీ పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఊరకనే దేవుడు మన కొరకు రక్తాన్ని చిందించలేదండి. ఊరకనే మన కొరకు రక్తాన్ని దేవుడు దారపోయలేదమ్మా. ఊరకనే దేవుడు యేసయ్య సిలువలో బలియాగం అవ్వలేదు. ఆయన నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, నీ పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడండి. ఏమంట ఎఫెసీ పత్రిక, ఏమని ఆయనకు అనాదికాల సంకల్పం, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చదవండి. ఆయన యొక్క ఉన్నతమైన సంకల్పం ఏం తెలుసా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని 6వ కింద యేసుక్రీస్తు ద్వారా తనకు, అదే 6వ వచనం, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలని జగత్తు పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకోనేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడండి మీ పట్ల, మీ కుటుంబం పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అది ఈరోజు నువ్వు దేవుని మందిరంలో కూర్చుని ఇప్పటికిప్పుడు యాక్సిడెంటల్గా జరిగింది కాదండి. ఇది ఇప్పటికిప్పుడు జరిగింది కాదండి. జగత్తు పునాది వెయ్యబడక మునిపే దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక తలంపు కలిగి ఉన్నాడు, ఒక ప్లాన్, ఒక పర్పస్ కలిగి ఉన్నాడు. అది ఏమిటి అంటే ఆయన ఎదుట మనము పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మొదటిగా దేవుని చిత్తం నీలో జరగటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? దేవుని చిత్తం నీలో జరగటానికి నువ్వు అనుకూలముగా ఉన్నావా? దేవుని చిత్తం నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో జరగటానికి నువ్వు అనుకూలముగా ఉన్నావా? లేకపోతే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి మన సొంత ఆలోచన ప్రకారము మనం నడుచుకుంటా ఉన్నామా? అందుకని సామెతల గ్రంథకర్త అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, ప్రైజ్ ది లార్డ్, నీ సొంత ఆలోచనని ఆధారం చేసుకొనక, నీ సొంత చిత్తాన్ని ఆధారం చేసుకొనక, నీ దేవుడని యెహోవా యందు పూర్ణ మనసుతో నమ్మిక ఉంచు, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేస్తాడు. హల్లెలూయా. మొదటిగా నువ్వు వేటిని సిద్ధపరచుకో తెలుసా? దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవా నా జీవితంలో నీ చిత్తం ఏందయ్యా, నేనేమి చేయాలి, నేను ఎలాగ ఉండాలి, నన్ను ఎందుకు పిలిచావు, నన్ను ఎందుకు దేవుని మందిరంలో నన్ను కూర్చుండబెట్టావు, నన్ను ఎందుకు సభ్యురాలుగా నన్ను చేర్చావు, నా పట్ల నీ ఉద్దేశం ఏమై ఉంది? ఎప్పుడైనా మనస్ఫూర్తిగా దేవుని దగ్గర అడిగావా? అడగకుండా దేవుడు ఎలా చెబుతాడండి? అడగకుండా దేవుడు ఎలా చెబుతాడు? మనం ఏం చేస్తామంటే, ముందు దేవా నేను ఇలా చేస్తున్నానయ్యా కాబట్టి మార్గం అయ్యా. మనం ఏం చేస్తామంటే దేవునికి మనం చెప్పి, దేవ ఇదయ్యా నేను ఇలాగ చేయాలనుకున్నాను కాబట్టి నా వెనక నువ్వు రాయ్యా. అలా కాదండి.
దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పాలి తెలుసా? దేవా, నా పట్ల నీ ఉద్దేశం ఏమై ఉంది, నీ చిత్తం ఏమై ఉంది, నేనేమి చేయాలి, నేను ఎలాగ ఉండాలి, నా భవిష్యత్తు ఏమిటి, నా భవిష్యత్తులో నేను ఎదుర్కోవాలి, నాకు బయలుపరచయ్యా అంటే దేవుడు బయలుపరచడా? ఖచ్చితంగా బయలుపరుస్తాడండి. తన చిత్తాన్ని బయలుపరుస్తాడు ఆయన. నీ పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, నీకు ఏ సమయంలో ఏది కావాలో ఆయన బయలుపరిచినప్పుడు వెంటనే ఆయన చిత్తానికి తగినట్లుగా నువ్వు జీవించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు చాలామంది దేవుని చిత్తాన్ని తెలుసుకొని కూడా దానికి విరోధముగా ఆపోజిట్ వేలో నడుస్తూ ఉన్నారండి. కాదు, దేవుని చిత్తం నువ్వు తెలుసుకున్న తర్వాత ఈ సంవత్సరంలో ఆల్రెడీ ఒక నెల అయిపోయింది, ఒక నెల గడిచిపోయింది, 2వ నెలలోకి వచ్చేసామండి. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇంకా చాలామంది దేవుని చిత్తంలోనికి రావటం లేదు, దేవుని చిత్తానికి అనుసంధానం అవ్వటం లేదు, దేవుని చిత్తంలో వాళ్ళు ఆ యొక్క ఏకీభవించటం లేదు. ఈరోజు దేవుని కార్యాలు మీ జీవితంలో జరగాలంటే మొదటిగా అందుకని అంటున్నాడు యేసయ్య, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. దావీదు అంటాడు, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మొదటిగా నువ్వు ఏది సిద్ధపరుచుకోవాలి? ప్రతిరోజు కూడా అందుకని సర్వోన్నతమైన స్థలముల్లో అది ఆ మాట కాదు, పరలోకములో ఆయన చిత్తము నెరవేరునట్లుగా భూమి మీద కూడా ఆయన చిత్తము నెరవేరునుగాక. పరలోకంలో ఆయన చిత్తము జరుగుతూ ఉందండి, కానీ భూమి మీద ప్రజలు ఆయన చిత్తము జరగటం కొన్నిసార్లు దుష్టుడు ఏం చేస్తున్నాడంటే దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరగకుండా అనేక రకాలుగా ట్రాప్ చేసి ఆ చిత్తాన్ని ఫెయిల్ చేస్తున్నాడు, ఆ చిత్తంలో నుంచి బయటికి లాగుతున్నాడు, ఆ చిత్తం నుంచి బయటపడేస్తున్నాడు. అందుకని ఒకరోజు ఇర్మియాకి దేవుడు దర్శనం ఇర్మియా కుమ్మరి వాని ఇంటికి వెళ్ళయ్యా. అక్కడ వెళ్ళాడంట. కుమ్మరి వాడు మంటి పాత్ర తీసుకున్నాడు. ఆ మంటి పాత్ర ఏమైపోయింది? విడిపోయింది. కానీ వెంటనే ఆ కుమ్మరి వాడు ఏం చేశాడంట? దాన్ని మరలా తీసుకొని తనకు యుక్తమైనట్లుగా మరి ఒక కుండను చేశాడు. హల్లెలూయా. ఏమర్థమైందండి? కుండ చేసాడుగా పాస్టర్ గారు అండి, అది అర్థమైందా? ఏమర్థమైంది? దేవుని చేతిలో ఉన్న ప్రజలు దేవుడు ఒక ప్లాన్ కలిగి నడిపిస్తూ ఉంటే వాళ్ళు తొలగిపోయారు, దేవుని చిత్తం నుంచి విడిపోయారు, దేవుని చిత్తం నుంచి బయటికి వెళ్ళిపోయారు. కానీ దేవుడు చేసిన మంచి పని ఏదో తెలుసా? ఆ మంటిని పక్కన పడేయకుండా అదే మంటి తీసుకొని తనకు యుక్తమైనట్లుగా వేరొక కుండను చేశాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ ఇంతవరకు మన జీవితంలో దేవుని చిత్తం ఒకవేళ ఫెయిల్ అయిపోయిందేమో, దేవుని చిత్తం వ్యర్థమైపోయిందేమో, దేవుని ఆలోచనలు నిర్వీర్యమైపోయినాయేమో, దేవుని ఆలోచనలు నిష్ఫలమైపోయినాయేమో, ఈ సంవత్సరంలో దేవా నీ చిత్తము నా జీవితంలో జరిగించడానికి నేను సిద్ధము నాయన. ఎంతమంది సిద్ధముగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తం చేయడం మామూలు విషయం కాదండి. హల్లెలూయా. దేవుని చిత్తం కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఏది ఏమైనా దేవుని కొరకు నిలబడి నువ్వు దేవుని చిత్తములో ఉంటే నీ జోలికి ఎవడు రాడండి. కాబట్టి మొదటిగా ప్రభు మార్గము దేవుని చిత్తము జరుగునట్లుగా మనల్ని మనము సిద్ధపరచుకొందుము గాక. హల్లెలూయా. రెండవదిగా 2 తిమోతి 2వ అధ్యాయము 20-21 వచనాలు చదవండి. 2 తిమోతి 2వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చదవండి. గొప్ప ఇంటి అదేనమ్మా, పెద్దగా చదవండి అమ్మా. చదవండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు కొన్ని ఉపయోగించబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరుసని చెబుతున్న వినండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు
బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి మంటి పాత్రలు కూడా ఉంటాయి. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగించబడును. ఎవడైనను వీటిలో చేరక తను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయ్యుండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మొదటిగా పౌలు తిమోతికి రాసిన పత్రికలు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రతి ఇంటిలో కూడా పాత్రలు ఉంటాయి. బంగారు పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, కర్ర పాత్రలు ఉంటాయి, మంటి పాత్రలు కూడా ఉంటాయి. వెన్నటి కాలంలో మనం చూసేవాళ్ళం కదా, అన్నీ కూడా మంటి పాత్రలే. మంటి పాత్రలో అన్నంలో ఉండేవాళ్ళు, మంటి పాత్రలోనే అవన్నీ కూడా వెనకటి కాలంలో చేసేవాళ్ళు. కర్ర పాత్రలు కూడా ఉండేవి అంట. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉంది కాబట్టి కర్రతో కూడా వెదురు బొంగులతో కూడా పాత్రలు ఉండేవి. అయితే ఇక్కడ అంటున్న మాట పౌలు గారు, వీటిలో కొన్నేమన్నా ఘనత కొరకు, కొన్నేమన్నా ఘనహీనతకు వాడబడతాయి. అంటే కొన్నేమన్నా ఇప్పుడు కొన్ని బంగారు పాత్రలు ఉన్నాయి, కొన్ని వెండి పాత్రలు ఉన్నాయి. అవి వాటిలో గబక్కని ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళండి, బంగారు పల్లెలు అన్నం పెడితే మీకు ఎలాగ ఉండేది చెప్పండి? ఘనతగా ఉండేది కదా, ఘనతగా ఉండేది కదా. కొన్ని పాత్రలు ఏమన్నా ఘనహీనతకు వాడతారు. అయితే పౌలు గారు అంటున్న మాట తెలుసా, మీరు కూడా దేవుడు వాడుకోవాలి అంటే మీరు ఎలాగా ఉండాలి? ఘనమైన పాత్రలుగా ఉండాలి. ఘనహీనమైన పాత్రలుగా మీరు ఉంటే దేవుడు మిమ్మల్ని వాడుకోడు. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలి అంటే యజమానుడు వాడుకోవాలి అంటే ఏం చేయాలి? మొదటిగా అర్హమై, ప్రైజ్ ది లార్డ్, తగిన క్వాలిఫికేషన్ సంపాదించుకోవాలి, తగిన యోగ్యత కావాలి, తగిన రీతిగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. అంతేగాని మన దగ్గర అర్హత లేకుండా, తగిన యోగ్యత లేకుండా, తగిన క్వాలిఫికేషన్ లేకుండా దేవా నన్ను వాడుకయ్యా అంటే దేవుడు అంటాడు, ఏం వాడుకునేదిరా బాబు అంటాడండి. ఏం చేయాలి? యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండటానికి నువ్వు సిద్ధపరచబడాలి. నువ్వు సిద్ధపరచబడకుండా నువ్వు దేవా నన్ను వాడుకయ్యా అని నువ్వు తలకిందులు తపస్సు చేసిన దేవుడు సైలెంట్గా ఉంటాడండి. దేవుడు వాడుకోడు. నువ్వు సిద్ధపరచబడి ఉంటే నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడో ఉన్నా, నువ్వు ఎన్నోసార్లు దావీదు గురించి మనం విన్నాం. దావీదు సిద్ధపరచబడిన వ్యక్తి అరణ్యంలో గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. అయితే ఎక్కడికి వెళ్ళాడు? సమూయేలు ఇంటికి వెళ్ళాడు. ఇంటిలో పిలవటానికి వాళ్ళందరూ ఆల్రెడీ మిలిటరీ సౌలు గారి యొక్క ఆర్మీలో ఉన్నారు. పిలువయ్యా, దేవుని ఇంటికి పిలిచాడు. మొత్తం వచ్చారు. వీళ్ళందరూ కాదయ్యా. సమూయేలు గారికి ఆశ్చర్యం వేసింది, ఇంకెవరైనా ఉన్నారా? ఒకడున్నాళ్లే, గొర్రెలు కాచుకున్నాడు అడవిలో, పిలిపించుకొనరా. అడవిలో గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు. పిలిచారు, అక్కడికి వెళ్ళి పిలిచారు, దావీదు నీ తండ్రి పిలుస్తున్నాడయ్యా. ఇంటికి వచ్చాడు, అదే డ్రెస్ తోటి గొర్రెల దగ్గర ఉండి వచ్చాడు. వెంటనే సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామని మహిమపరుద్దా. దావీదు తాను సిద్ధపరచుకున్నాడండి. దావీదు రెడీగా ఉన్నాడు. దావీదు దేవుడు వాడుకోవటానికి, దేవుడు అభిషేకించడానికి, దేవుని ద్వారా మహిమ పొందటానికి, దేవుని ద్వారా ఘనతను పొందటానికి సిద్ధముగా ఉన్నాడు. సమయం వచ్చింది. అరణ్యంలో ఉన్న దావీదుని బయటికి తీసుకొని వచ్చి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా నిలబెట్టాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను వాడుకోవాలన్నా నువ్వేం చేయలేదు? మొదటిగా తగిన అర్హతను ఏమనుందండి అక్కడ? తగిన రీతిగా అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడాలి. నువ్వు ప్రైజ్ ది లార్డ్, నువ్వు సిద్ధముగా ఉండాలి. దేవుని చేత నువ్వు వాడుకోవడానికి ఘనత నిమిత్తమైన పాత్రగా నువ్వు ఉందువుగాక. హల్లెలూయా. ఈ సంవత్సరంలో దేవుని ద్వారా నువ్వు వాడబడుదువుగాక. దేవుని ద్వారా నువ్వు ఘనత నొందుదువుగాక. దేవుని ద్వారా నీ కుటుంబము ఘనత నొందునుగాక. దేవుని ద్వారా నీ కుటుంబము ఆశీర్వదించబడునుగాక. నువ్వు దేవుని ద్వారా వాడబడుదువుగాక. అది దేవుని నిన్ను వాడుకోవాలంటే ఏం చేయాలి? నేను సిద్ధమయ్యా. ప్రైజ్ ది లార్డ్. సిద్ధం అనేది ఊరకు నోటి మాటతో చెబితే సరిపోదండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు యెషయా పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం యెషయా జీవితంలో జరగటం లేదు. అందుకని అక్కడ స్టార్టింగ్లోని ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున నేను చూచి తిని ఇదంతా మనకు తెలుసు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున
అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారు ఈ మాట చదివినప్పుడు? కరెక్ట్గా దేవుడు ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమని యెషయా గారిని ఎందుకు దర్శించాడు చెప్పండి? ఉజ్జియా మృతి నొంది ఎన్నోసార్లు మనం ఈ వాక్య భాగం ఎన్నిసార్లు చదువు ఉంటాం? ఎప్పుడైనా వచ్చింది ఆలోచన? వాక్యం చదివిన మనకు ఆలోచన రావాలండి. వర్క్ ఏదో గబ చదివేయటం కాదు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమనే దేవుడు ఎందుకు యెషయాను దర్శించాడు? ఆ తర్వాత సంవత్సరం దర్శించచ్చుగా, ఆ ముందు సంవత్సరం దర్శించచ్చుగా, లేకపోతే కరెక్ట్గా ఆ సంవత్సరమునే ఒక పక్క ఉజ్జియా మృతి నొందితే అదే సంవత్సరంలో దేవుడు యెషయాను దర్శించాడు. అక్కడ అర్థం ఏంటంటే ఉజ్జియా బ్రతికి ఉన్నంత కాలము యెషయా దేవుని మీద ఆధారపడలేదు, యెషయా ఉజ్జియా మీదే ఆధారపడ్డాడు. ఎప్పుడైతే ఉజ్జియా ఈ లోకాన్ని విడిచిపెట్టాడో వెంటనే దేవుడు యెషయాని దర్శించాడు, యెషయాతో మాట్లాడాడు. అందుకని కింద వెంటనే యెషయాను దర్శించిన తర్వాత యెషయాకు అర్థమైందంట, అయ్యో 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల జనుల మధ్య నివసించువాడను, నేను నశించానయ్యా, కన్నులారా నేను దేవుణ్ణి చూశాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెషయా ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి? అమ్మ నిద్రపోతున్నారు చాలామంది. 10 అయింది. హల్లెలూయా. మనం రోజు ఈ టైంలో సీరియల్ చూస్తూ ఉంటాం కదా, ఆ టైం ఇది. మనం దేవుని మందిరంలో ఏమనుండిద్ది అంటే, అమ్మో 12 గంటల దాకంట. ఒకప్పుడైతే 5 గంటల దాకా ఉండేవాళ్ళం. దాన్ని తగ్గించి దీనికి ఏమని మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు చూడండి, మీరు ఆలోచించండి. ఇంటి దగ్గర ముసలం ముచ్చట్లు, లేకపోతే ఇంటి దగ్గర పనులు, అది 12 అయినా సరే మనకి అది ఎలాగుండిద్ది అంటే సంతోషంగా ఉండిద్ది. దేవుని మందిరం రాగానే కాసేపు వాక్యం, అమ్మో పాస్టర్ గారు ఎప్పుడు విడిచిపెడతారు, లేకపోతే చాలాసేపు కూర్చున్నాను. అది ఆటోమేటిక్గా మన శరీరం ఏమైందంటే లాగుతూ ఉండిద్ది. మరి కూర్చున్నావు కదా, అది అయిపోతుంది, టైం ఇంకా అయిపోతుంది, ఎంతసేపు ఉండాలో, మరి అయిపోయింది, వెళ్ళిపోదాం పాస్టర్ గారు. అట్లా ఉండకూడదండి. ఇక్కడ యెషయాని దేవుడు ఏం చేస్తున్నాడు? సిద్ధపరిచాడు. సిద్ధపరచంగా కింద 7వ వచనంలో, ఇది నీ పెదవులకు తగిలేను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను. అప్పుడు వెంటనే ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, నేను ఎవరిని పంపేదను, నేను ఎవరిని పంపాలి అని దేవుడు పిలుస్తున్నాడంటే వెంటనే యెషయా ఉన్నాడంట, ప్రభువు సెలవీయగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నానయ్యా, నన్ను పంపుమనగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతవరకు కూడా యెషయాని దేవుడు పంపించలేదండి. అంతవరకు యెషయా సిద్ధపడలేదు. యెషయాకి సిద్ధ మనసు లేదు, సిద్ధపరచబడలేదు. తన పాటికి తను జీవిస్తూ ఉన్నాడు. తన ప్రవక్తనని గ్రహించలేదు, తను దేవుడి అభిషేకాన్ని గ్రహించలేదు. ఎప్పుడైతే దేవుని అభిషేకాన్ని, ఆ పరలోక దర్శనాన్ని పొందుకున్నాడో వెంటనే యెషయాకి అర్థమైపోయింది, నేను ప్రవక్తనని. ఇప్పుడు నేను దేవుని ప్రవచనాన్ని ఇశ్రాయేలు ప్రజలకి ప్రవచించాలి, దేవుని మాటలు అందించాలి. దేవుడు అడుగుతున్నాడు, ఎవరిని పంపుతాను, నేను ఎవరిని పంపుతాను అంటే వెంటనే యెషయా చెయ్యెత్తి, నేను పోతానయ్యా, నన్ను పంపించయ్యా. హల్లెలూయా. అదేనండి సిద్ధపరచబడటం అంటే. ఈరోజు నువ్వు సిద్ధపడుతున్నావా? ఈరోజు దేవుని యొక్క కార్యము నీ జీవితంలో జరగటానికి, నువ్వు దేవుని ద్వారా వాడబడటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? నువ్వు పరిశుద్ధముగా ఉన్నావా? నువ్వు యోగ్యమైన పాత్రగా ఉన్నావా? నువ్వు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉన్నావా? అందులో పాట పాడుకునేది, యజమానుడు. వచ్చా పాట రాదా? యజమానుడు వాడు, ఎవరికి రాదా పాట? వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు రాదా ఎవరికి? హల్లెలూయా. కాబట్టి యజమానుడు వాడుకోవాలి అంటే అర్హమైన పాత్రగా ఉండాలి అండి. హల్లెలూయా. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే దాదాపు దేవుని మందిరంలో కొన్ని సంవత్సరాలు పరిచర్య అంటే చెబుతున్నాం, మీ అందరికి తెలియడం. దేవుడు నన్ను సిద్ధపరిచాడండి. దేవుడు నన్ను ఎన్ని సంవత్సరాలు సిద్ధపరిచాడు తెలుసా? దాదాపు 10 years సిద్ధపరిచాడు ఆయన. మోషే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు సిద్ధపరిచాడు చెప్పండి అమ్మా? 40 years. దేవుడు పిలిచాడు మోషేని, కానీ సిద్ధపాటు ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు గొర్రెలు మేస్తా ఉన్నాడు అరణ్యంలో. ఆ 40 సంవత్సరాలు అయిపోగానే ఆ పదలో నుంచి దేవుడు దర్శించాడు, ఇప్పుడు వెళ్ళయ్యా. ప్రైజ్ ద లార్డ్. సిద్ధపాటు చాలా అవసరం అండి.
దాదాపు 10 years దేవుని మందిరంలో దేవుని సేవకుల దగ్గర అటు విజయవాడ, చెన్నై, కేరళ బైబిల్ కాలేజ్ చేయటానికి దేవుడు సిద్ధపరిచాడు, ప్రిపేర్ చేశాడు. తర్పీదవ్వడానికి సిద్ధపరిచే ప్రిపేర్ చేశాడు ఆయన, అభిషేకించాడు ఆయన. సిద్ధపరిచిన తర్వాత ఆయన ఇప్పుడు నువ్వు సిద్ధమయ్యని చెప్పాడా? ప్రతి ఒక్కరికి నువ్వు దేవుని వాడుకోవాలంటే నీకు సిద్ధపాటు అవసరం అండి. దేవుని ప్రజలకి సిద్ధపాటు అవసరం. యజమానుడి చేత నువ్వు వాడబడాలి అంటే హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని రెండవదిగా యజమానుడి చేత నువ్వు వాడబడటానికి నువ్వు సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా. ఎలాగంటే అలాగే సిద్ధపడకూడదండి. ఎలాగంటే అలాగే సిద్ధపడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుని సేవ అనేది అది చాలా జాగ్రత్త. ఒకరోజు మనకు తెలుసు కదా, అపోస్తల కార్యాల 18వ అధ్యాయంలోనే పౌలు గారు యేసు నామములో దెయ్యాలు వదలగొడతా ఉంటే అక్కడ ఫిలిప్పు కుమారులు అనుకుంటా, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. తీయండి ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథం, అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. లేకపోతే నేను చదువుతాను 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరములకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నామన్న మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుట పూనుకొనిరి. యూదుడైన స్కెవయు, ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగా చేస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు ఎవరు? యాజకుని కుమారులు. ఎంతమంది? 7. ఏం చేస్తున్నారు? పౌలు ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు, పౌలు ఎలాగ దయ్యాలు వదలగొడుతున్నాడు, పౌలు గారు యేసు నామములో దయ్యం పో అంటే ఆ దయ్యాలు పోతున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా అదే ప్రార్థన చేస్తున్నారు. యేసు నామములో దయ్యాలు పోనంగానే ఆ దయ్యాలంట వచ్చి 7 కూడా ఏం చేసినాయి అంట? దెయ్యములు పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచాను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిల ఇంట నుండి పారిపోయారు. అంటే ఇక్కడ జరిగిన సన్నివేశం ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదీ బైబిల్లో ఎందుకు రాసి ఉంచాడు? పౌలేమన్నా గమాలియేలు పాదముల దగ్గర 18 సంవత్సరాలు సిద్ధపడ్డాడు. యూదుల ధర్మశాస్త్రాన్ని సిద్ధపరిచాడు. ఆయన మిషనరీ చేశాడు. దేవుని అభిషేకముతో అంత్యొక సంఘములో దేవుని పరిశుద్ధాత్మ ద్వారా పంపబడ్డాడు. దేవుని మందిరములో శక్తివంతముగా తర్ఫీదు చేయబడ్డాడు. సిద్ధపడిన తర్వాత పౌలు గారి చేత దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేపించాడు. అయితే కొందరు ఏమనుకున్నారంట, వీళ్ళెవరు? యాక్చువల్గా యూదుల యొక్క యాజకుని కుమారులే. వీళ్ళు కూడా అనుకున్నారు పౌలు గారు చేసిన మనం కూడా కాదని. కుదరదండి. అభిషేకించబడాలి, సిద్ధపడాలి. యజమానుడు వాడుకోవాలి అంటే నీకు తగిన అర్హత దేవుడి చేతను పిలవబడాలి. రెండవదిగా పిలవబడి అభిషేకించబడి నువ్వు సిద్ధపడితే నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు దాని కొరకు నువ్వు ప్రాకులాడాల్సిన అవసరం లేదండి. నువ్వు అరణ్యంలో ఉన్నా వాక్యం ఎక్కడికి వెళ్ళిందండి? ఎక్కడికి వెళ్ళిందంట? అక్కడ ఒకసారి చదివించాను కదా, లోకా సువార్త 4వ అధ్యాయంలో అనుకుంటా. అక్కడ గవర్నర్స్ ఉన్నారు, అక్కడ ప్రధానమంత్రులు ఉన్నారు, అక్కడ కైపయ్య ఉన్నారు. వీళ్ళందరినీ దేవుడు పక్కన పెట్టేసి, వీళ్ళందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి, వీళ్ళందరినీ పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళిందంటే వాక్యం ఎత్తుక్కుంటా అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడని యోహాన్ని ఎదుర్కొంటా అక్కడికి వెళ్ళిందంట వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదండి వాక్యం. ఎక్కడికి వచ్చిందంటే మారుమూల మన దగ్గరికి వచ్చింది. కాబట్టి రెండవదిగా సమయం అయిపోతుంది. కాబట్టి దేవుడి చేత మనం వాడబడటానికి ఎలాగ ఉండాలి తెలుసా? అర్హమైన పాత్రలుగా, ఘనత నొందే పాత్రలుగా. ఘనహీనత కొరకు మనం ఉండకూడదండి. మన ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి. మన ద్వారా దేవుని యొక్క నామము ఘనత నొందాలి. మీ ద్వారా, మీ బిడ్డల ద్వారా, మీ కుటుంబ యజమానుల ద్వారా దేవుని యొక్క నామము ఘనత నొందబడాలి, ఘనత నొందాలి. మీ పేరు పిలిచినప్పుడు దేవుని యొక్క నామము అది ఘనత నొందినప్పుడు, దేవుడు ఘనత నొందినప్పుడు తన ప్రజలను ఆయన ఘనపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. చివరగా 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం చదవండి.
మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా దేనికి సిద్ధముగా ఉండాలండి? దేనికి సిద్ధముగా ఉండాలి అంట? మీలో, నేను తీస్తున్నా 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని ఎవరైనా దేవుని గురించి ఏదైనా అడిగినప్పుడు, మిమ్మల్ని ఎవరైనా ఒకవేళ యేసుని గురించి అడిగినప్పుడు, మీరు ఒకవేళ శ్రమల గుండా వెళ్తున్నారు, దాని గురించి ఎవరైనా అడిగినప్పుడు, మీరు శోధనల గుండా వెళ్తున్నారు, వ్యాధి బాధల గుండా వెళ్తున్నారు, ఒకవేళ మీరు ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఎలాగ ఉండాలి? ఎలాగ ఉండాలంటే మౌనంగా రాకూడదండి. వాళ్ళకి సమాధానము చెప్పేటట్లుగా మీరు సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైనా హేళన చేసినప్పుడు, మిమ్మల్ని ఎవరైనా ఎగతాళి చేసినప్పుడు, మిమ్మల్ని ఎవరైనా నిందించినప్పుడు వారికి తగిన రీతిలో జవాబు చెప్పడానికి మీరు సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీరు ఎల్లప్పుడూ కూడా సాత్వికము కలిగి సిద్ధముగా ఉండాలి. క్రీస్తును ప్రభువుగా మీరు ప్రతిష్ఠించుకోవాలి. హల్లెలూయా. సిద్ధముగా ఉన్నారా? మాకేం తెలుసండి యేసయ్య గురించి? మనం ఇంకా ఎన్నో సంవత్సరాలు దేవుని మందిరికి వచ్చాం, మనకి ఇంకా పూర్తిగా తెలియదు. మనం ఇతరులకి ఏం చెబుతాం? ఇతరులకి మనం దేవుని గురించి ఏం చెబుతాం చెప్పండి? దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు రోగాలు తగ్గిస్తాడు, దేవుడు తనిసుకొస్తే దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడని ముందు మనము చెప్పాలి అంటే ముందు మనం దాన్ని ఏం చేయాలి? అనుభవించాలండి. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న తర్వాత మీరు ఎవరో చెబుతారు. మిమ్మల్ని ఎవరైనా ఏదో ప్రశ్న అడిగినప్పుడు తగిన జవాబు మీ దగ్గర లేకపోతే మీరు ఇంకా సిద్ధముగా లేనట్లే. అందుకని మూడవదిగా నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతో భయముతో సమాధానము చెప్పటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. హల్లెలూయా. సిద్ధముగా ఉండండి. మిమ్మల్ని ఏమైనా అడిగితే సిద్ధముగా ఉండండి. ఏ విషయాలు సిద్ధముగా ఉండాలంటే మొదటిగా ప్రభువు మార్గము, దేవుని చిత్తము మీ జీవితంలో జరుగునట్లుగా మీ మార్గాలు సిద్ధపరచుకోనండి. హల్లెలూయా. రెండవదిగా యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా సిద్ధపరచబడి ఉండండి. మూడవదిగా మీ నిరీక్షణకు ఆధారమైన యేసయ్యను గురించి ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు దానికి తగిన రీతిలో జవాబులు చెప్పినట్లుగా సిద్ధముగా ఉండండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, సిద్ధపరచబడుతున్న దేవుని రాజ్యంలో ఒకనొక రోజు చివరిగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము, నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను గారికి ఒక దర్శనం కనపడతా ఉంది. ఆ దర్శనంలో యోహాను గారు ఏం చూస్తూ ఉన్నారు? ఒక సంఘము వధువు ఎలాగ ఉందంట? పెండ్లి కుమార్తె వలె అది అలంకరింపబడి సిద్ధపడి, అది ఎవరి కొరకు వస్తూ ఉంది? పెండ్లి కుమారుని యేసయ్య కొరకు అది అలంకరించబడి సిద్ధపడి భూలోకానికి దిగి వస్తూ ఉంది సిద్ధపడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి రాత్రి ప్రియ దేవుని సంగమా, నీ జీవితంలో దేవుని చిత్తము జరుగునట్లుగా, నీ జీవితంలో దేవుడి యజమానుడు వాడుకున్నాడు అర్హమైన పాత్రగా ఉండునట్లుగా, మూడవదిగా నీ జీవితంలో దేని గురించి నువ్వు చెప్పడానికి తగిన రీతిలో నువ్వు సిద్ధపడటానికి నువ్వు సిద్ధముగా ఉండాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవా, నేను సిద్ధముగా ఉన్నానా లేనా? మనం అనేటి వాటి కొరకు సిద్ధపడుతున్నాం, మంచిదే కాదండి, తప్పు అని అంటం లేదు. మనం అనేటి వాటి కొరకు మనం సిద్ధపడుతున్నాం. మన ఉద్యోగాల నిమిత్తం, మన స్టడీస్ కొరకు, మన వ్యాపారాల నిమిత్తం, మన యొక్క ప్రతి దాని కొరకు నిత్యం మనం సిద్ధపడతా ఉన్నాం. నిద్రలేసి నుంచి నిద్రపోయే వరకు మనం దేనికో దాని కొరకు సిద్ధపడతా ఉన్నాం. వాటన్నిటితో పాటు
నువ్వు దేవుని మార్గము నీ జీవితంలో జరగటానికి నువ్వు సిద్ధపరచబడుతున్నావా? దేవుని చిత్తము నీలో జరగనట్లుగా నువ్వు దానికి అనుకూలముగా నడుచుచున్నావా? దేవుని చిత్తము నీ జీవితంలో జరగాలని దానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఈ రాత్రి దేవుడిని అడుగుతున్నాడు ప్రశ్న. పరిశీలన చేసుకుందాం. దేవా, మీకు స్తోత్రం నాయన. దేవుని చిత్తము అయ్యా నాలో జరిగించండి అయ్యా. నీ మార్గము నాకు బోధించయ్యా. నీ మార్గము నాకు బోధించు నాయన. నీ మార్గము నాకు బయలుపరచయ్యా. నీ మార్గము యథార్థమైనది నాయన. నీ మార్గము సత్యమైనది. మీ చిత్తము మాకు బయలుపరచయ్యా. మీ చిత్తము మాకు బోధించు నాయన.